తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండల కేంద్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని బీజేపీ మండల నాయకులు సంతోష్ రెడ్డి మండిపడ్డారు. నిబంధనల ప్రకారం రియల్ ఎస్టేట్ వెంచర్లలో గ్రామ పంచాయతీకి కేటాయించిన 10% భూమిని ఇవ్వకుండా ఆ స్థలాన్ని కూడా ఫ్లాట్లుగా మార్చి అక్రమంగా విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అక్రమాలపై సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు, బీజేపీ కార్యకర్తలు కలిసి ఎంఆర్ఓ ఎంకే ముంతాజుద్దీన్, ఎంపీడీఓ బి రమేష్, జీపీ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలు ఇంటి పన్ను లేదా కరెంటు బిల్లు కట్టకపోతే ఆగ్రహం ప్రదర్శించే అధికారులు సుమారు 3 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఫ్లాట్లుగా అమ్ముతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఈ భారీ కుంభకోణం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందా లేక లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయా అని ఆయన నిలదీశారు. తక్షణమే విచారణ జరిపి గ్రామ పంచాయతీకి చెందాల్సిన భూమిని స్వాధీనం చేసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముక్కల్ గ్రామంలో, ముక్కల్ మండల కేంద్రంలో ముక్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏవైతే ఉన్నాయో ఆ భూమి గ్రామ పంచాయతీకి కేటాయించవలసిన 10% భూమిని కేటాయించకుండా అక్రమంగా గజాల లెక్కన అమ్ముకుంటున్నారన్న ఫిర్యాదుతో ముక్కల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, ఎంపీడీఓ గారికి, ముక్కల్ మండల ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే 10ల సంఖ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లు జరిగినాయి, ఏర్పాటు చేశారు, భూములు, ప్లాట్లు అమ్మారు, కొన్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఏదైతే ఆ వెంచర్ ఏర్పాటు చేసినప్పుడు గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన 10% భూమి ఏదైతే ఉందో అది గ్రామ పంచాయతీకి ఇవ్వకుండా, పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకుండా వాటిని కూడా ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. కావున ఇట్టి ఆ భూములను ఎంక్వైరీ చేసి రికవరీ చేయాలని అధికారులను కోరడం జరుగుతుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే ముక్కల్ మండలంగా ఏర్పడి ఇప్పుడు దాదాపు 8-9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మండల కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేద్దామంటే స్థలం దొరకని పరిస్థితి అయిపోయింది. ఎందుకు దొరుకుతలేదు అంటే ఇట్లా ఈ కబ్జాలు చేసి ప్లాట్ల లెక్క అమ్ముకున్నట్లా ఏదైనా కార్యాలయం ఏర్పాటు చేద్దామంటే ప్లేస్ దొరకకుండా అయిపోతున్నది. మన మండలము ఎంతో ఊరందరం కష్టపడి పోరాటాలు చేసి, వంట వార్పులు చేసి, రోడ్ల మీద కలెక్టరేట్ ఇంటికి అన్నీ బంద్ చేస్తారు. మరి ఇంత కోట్లలో నష్టం జరుగుతుంది గ్రామ పంచాయతీకి, ఎందుకు స్పందిస్తలేరు అధికారులు? దాని విషయమై వెంటనే స్పందించి ప్రతి వెంచర్లు మేము రాసిచ్చిన విధంగా ప్రతి వెంచర్లు ఎంక్వైరీ చేసి గ్రామ పంచాయతీకి చెందాల్సిన భూమిని రావాల్సిందిగా కోరుతున్నాము. సుమారు 5,000 గజాలు అంటే 6,000 కాడికి కనీసం 6,000 రూపాయలు పట్టుకున్న ఒక గజంకు 3 కోట్ల రూపాయల అక్రమం జరిగింది. ముక్కల్ గ్రామంలోనే 3 కోట్ల అవినీతి జరిగింది. దాన్ని వెలికి తీయాలా, ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళకి శిక్ష చేయాలా, లేని వెంచర్లు పెట్టిన వాళ్ళు భూమి ఇచ్చిర్రా లేదా, ఇస్తే ఎవరి పేరు మీద ఉంది, ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలేరు, ఇవన్నీ ఎంక్వైరీ చేసి గ్రామానికి సంబంధించిన భూమిని కాపాడాలని అధికారులను కోరుతున్నాం.